ఫ్యాన్ రావాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఈ అంధకార ప్రభుత్వం నుంచి మనం కాపాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు మరి యుద్ధం ప్రకటించిన యుద్ధంలో మనందరం కూడా భాగస్వామి. రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే మనందరం కూడా వాళ్ళకి ప్రతి ఎత్తున వెళ్ళి సంఘీభావం కోరుతున్నాం. అదేవిధంగా మరి కొవ్వు నియోజకవర్గం రెండు పార్టీలకు కూడా మంచి పట్టున్న కారణం మరి పక్కనే ఉంది కాబట్టి మనందరం కూడా ప్రతి ఎత్తున జనసంధికరణ చేసి ప్రజలందరినీ కూడా తీసుకుని తాడేపల్లి పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోరుతున్నాం. చాలా ఆకర్షణగా పెద్ద ఇద్దరు నాయకులు మన మధ్యకు వచ్చి మన జిల్లాలోనే ఇక్కడ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. రాష్ట్రాన్ని రాక్షస చేత నుండి బయటకి విడిపించడానికి మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఇది 21వ తేదీన తాడేపల్లిగూడెంలో ఒక రాష్ట్రంలో మనకి ఒక బహు భారీ ఎత్తున ఎన్నికల సంఘాలను బోధించిన తదుపరి ఇదే విజయానికి నాన్నగా ఈ సభ జరుగుతుంది. కనుక మన నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు మన ఇన్ఛార్జిగా కూడా మన అబ్జర్వర్ గారు మనకు తెలియజేశారు. మన నియోజకవర్గం నుండి 20-10 మంది పైగా సభ్యులు మనం జనసేన తెలుగుదేశం నుండి సేకరించి మరి ఈ సభను సక్సెస్ఫుల్ చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. రాష్ట్రంలో ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ రాష్ట్రాన్ని ఈ జగన్ నుండి విడుదల చేయడానికి ప్రజలంతా కోరుకుంటున్నారు. అధినాయకుడు ఏది చెప్పినా సరే మనం పూజ తప్పకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలా. మొన్న ఈ లిస్ట్ అబ్జర్వ్ చేస్తే ఇంకా సభ్యులు మన క్యాండిడేట్లు కూడా వీళ్ళు ప్రొటెక్ట్ చేయని పరిస్థితిలో ఉన్నారని మన మీద విమర్శలు ఇచ్చిన వాళ్ళకి చెప్పడం జరిగింది. నాయకులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని మనం పూజ తప్పకుండా సిద్ధాంతి ఈ తెలుగుదేశం చేసిన ఉమ్మడిగా రాష్ట్రాన్ని రాక్షసు వినిపించవలసింది కానీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయవలసిందని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం పెద్దలందరూ చెప్పడం జరిగింది. మనం ఈ గోదావరి జిల్లాల తెలుగుదేశం జనసేన సత్తా ఏంటో ఖచ్చితంగా మనం 28వ తారీఖు కట్టుబాటులో మనం చూపెడదాం. మనం ఈ కొత్త రోజున ఎలాంటి జరిగినా సరే అంటే ఏ విధంగా జరిగిన అధినాయకులు నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే తూచా తప్పకుండా మనం పాటించాల్సిందే. ఎలాంటి రాగద్వేషాలు పెట్టుకోకుండా జనసేన తెలుగుదేశం ఏ విధమైన పట్టుదలతో ఉందో ఖచ్చితంగా మనందరం కూడా మన సత్తా ఏంటో మన తాడేపల్లిగూడెంలో నిరూపించుకుందాం. అలాగే మరి మన కొవ్వూరు నుంచి కూడా మనం వెళ్ళడానికి ఇన్ఛార్జ్ ఆల్రెడీ మన కొవ్వూరు సంబంధించి మన తెలుగుదేశం సంబంధించి కానివ్వండి, జనసేనకు సంబంధించి కానివ్వండి, వెళ్ళడానికి కావాల్సిన ఎక్కడి నుంచి తెలుగుదేశం జనసేన వెళ్ళడానికి కావాల్సిన ప్రతి వెహికల్స్ కానీ ప్రతి కార్యక్రమం కూడా ఆల్రెడీ చేపట్టడం జరిగింది. మనందరం కలిసి వెళ్ళి అక్కడ జరుగుతున్న సభని విజయవంతం చేసి మన కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన అంటారని చెప్పేసి నిరూపించుకోవాలని మరీ కోరుకుంటున్నాను. జై జనసేన. జనసేన కార్యాలయంలో ఈ మీటింగ్ అధ్యక్షత వహించిన జనసేన అధ్యక్షుడు మన టీవీ రామారావు గారికి, అలాగే గొర్రెల శ్రీధర్ గారికి, కన్వన్ రామకృష్ణ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన అంతమొందించడానికి ఎన్నికల శంఖారావ సభ అని ఈ రోజున మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో సభను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మరి ఈ సభని మన కోస్తా జిల్లా మన 2 జిల్లాలకి సంబంధించి ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేస్తున్నారంటే మరి ఎంత పట్టుంది ఇక్కడ. మన ఈ 2 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే మరి ఒక్క సీటు కూడా మరి 34 సీట్లు ఉన్నాయి. 34 సీట్లు ఒక్క సీటు కూడా మన
వైసీపీ పట్టుకెళ్ళలేదు. తప్పనిసరిగా అంచేతే అదే లక్ష్యంతో మరి తాడేపల్లిగూడెం సభ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి సమిష్టిగా కృషి చేసి అందరూ ఆ మీటింగ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇంచేదంటే సుమారు 6 లక్షల మంది ఈ మీటింగ్ వస్తారని ఒక అంచనా తయారు చేయడం జరిగింది అక్కడ నాయకులు. మరి మన నియోజకవర్గం నుంచి కూడా సుమారు 20,000 నుంచి 25,000 వరకు కూడా రావాలని మరి పార్టీ అయితే మరి మనకి ఇచ్చిన అంకెది. మరి దీన్ని తప్పనిసరిగా మనం సక్సెస్ చేయాలంటే మన టీడీపీ జనసేన నాయకులందరూ కలిసి మరి మండల పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా తిరిగి జనసేన టీడీపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి. దీనికి కావాల్సింది ఏ ఊరు కా ఊరు ఎన్ని ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా మనం బయలుదేరాలి, బైక్లు ఎన్ని, కార్లు ఎన్ని, లేకపోతే బస్సులు ఏ ఏర్పాట్లు ఆటోల మీద ఎలాగా వెళ్ళి గ్రామాలు ఎన్ని, ఇవన్నీ కూడా మనం చూసుకుని జనాభా సమీకరణని లక్ష్యంగా చేసుకుని మరి వీరి ట్రాన్స్పోర్ట్ ఎవరికి ఏ విధంగా కావాలన్నా మా 2 మెన్ కమిటీ అలాగే రామారావు గారు జనసేన ఇన్ఛార్జ్ రామారావు గారు కూడా సహకరించి మేము తప్పనిసరిగా అన్ని ఏర్పాట్లు మేము తప్పనిసరిగా చేస్తామని తెలియజేస్తూ ఈ సభను సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఎందుచేతనంటే రేపు 28వ తారీఖున తాడేపల్లిగూడెంలో జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగడం జరుగుతుంది. దానికి మన కొవ్వూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా జనం పాల్గొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మన సంఘీభావం తెలియజేసి రాష్ట్రంలో ఎక్కడా కూడా జరగనంత గట్టిగా తాడేపల్లిగూడెంలో జరగాలని కోరుకుంటూ ఈ కొవ్వూరు నుంచి మనం అత్యధికంగా జనం కూడా మన వివిధ గ్రామాల నుంచి జనాన్ని మోటివేషన్ చేసి ప్రతి గ్రామం నుంచి కూడా జనాలు తరలించాలనే దాని మీద ఈరోజు ఇక్కడ ఉమెన్ కమిటీ వారు అలాగే టీవీ రామారావు గారు మన శ్రీధర్ గారు అందరూ కూడా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి మన అందరం కూడా ఖచ్చితంగా సైనికుల్లా పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన అత్యధిక మెజారిటీతో గెలవాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచే మనం ఈ కార్యక్రమాన్ని మనం బలంగా తీసుకెళ్ళాలి. ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు కూడా చాలా అత్యుత్సాహంగా ఉన్నారు. ఎందుచేతనంటే ఈ 2 పార్టీలు కలిస్తే కలవు అని చాలా కంగారు పడ్డారు జనం అందరూ. కాకపోతే నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి కూర్చుని మాట్లాడుతుంటే ప్రజల్లో అత్యుత్సాహం బాగా ఉంది. అలాగే మన వైఎస్ఆర్ పార్టీ వారు కూడా ఈరోజు ఇక్కడ కలవరు, మనం దెబ్బలాడుకుంటారు, మనం వేడుకుంటారని అనుకుంటే వాళ్ళకి వెన్నులో చలిపడుతుంది. ఎందుచేతనంటే ఎంతో సఖ్యతతోటి నిన్న మీటింగ్ జరిగేటప్పటికి వాళ్ళకి ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాక రోజా గారు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ ఆయన సీట్ ఆయన అనౌన్స్ చేసుకోలేకపోయాడని ఆయన ఏదో కించపరచడానికి అలా మాట్లాడడం జరిగింది. ఎంచేతనంటే ఓడిపోవడం అనేది ఖాయం అనేది తెలిసాక ఎవరికి వచ్చే మాటలు అయ్యే వచ్చే ఆ మాటలే వాళ్ళు మాట్లాడారు. అంతేగా దిగజారుడి మాటలకి మనందరం కూడా గట్టిగా నిలబడి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ రేపు జరగబోయే తాడేపల్లిగూడెం కార్యక్రమాన్ని మనం బాగా సక్సెస్ చేసి మన జిల్లా పరువు అనేది బాగా మనం రాష్ట్రాల్లో చూపించాలని కొవ్వూరు నియోజకవర్గం అంటే తెలుగుదేశానికి అలాగే జనసేనకి కూడా పెట్టని కోటలాంటిదని మనం చూపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ నేను రేపొద్దున్న అందరం కూడా కలిసికట్టుగా 28 వెళ్ళాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం. ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారికి, అలాగే గొర్రెల శ్రీధర్ గారికి, అలాగే 2 మెన్ కమిటీ సభ్యులు చౌదరి గారికి, చిన్ని గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే జనసేన పార్టీ నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రికా విలేకరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా రేపు 28వ తారీఖున జరిగే పవన్ గారు అలాగే జనసేన తెలుగుదేశం మీటింగ్ పవన్ గారు చంద్రబాబు గారు ఇద్దరు అటెండ్ అవుతున్నారు. ఆ మీటింగ్ సక్సెస్ చేయవలసిన బాధ్యత 2 పార్టీల నాయకులు కార్యకర్తల మీద ఆధారపడింది. ఒక పార్టీ మీటింగ్ పెడితేనే ఈ జన ప్రబంధనం తట్టుకోలేదు. 2 పార్టీలు కలిపి మీటింగ్ పెడుతున్నప్పుడు అక్కడ అత్యధికంగా మన కాన్స్టిట్యున్సీ నుంచి కొవ్వూరు నియోజకవర్గం నుంచి జనాలను సమీకరించవలసిన బాధ్యత 2 పార్టీల నాయకుల మీద ఉంది. కాబట్టి మిగతా 15 నియోజకవర్గాల కంటే కూడా అత్యధికంగా కూడా మన కొవ్వూరు నియోజకవర్గం నుంచి మనం అక్కడ కార్యకర్తలు తీసుకువెళ్ళి ఆ మీటింగ్ సక్సెస్ చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ మీటింగ్ కావాల్సిన వెహికల్స్ కానీ ఇవన్నీ అందరూ కూర్చుని
అరేంజ్ చేసి మీ అందరికీ కార్యకర్తలకి అందరికీ కూడా ప్రతి ఊరికి ఏముంది, ఎంత టార్గెట్ ఏంటి అనేది ప్రతి నాయకుడికి కూడా చెప్తాం. ఆ విధంగా కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మీటింగ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అదే విధంగా నిన్న 99 సీట్లతో ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరిగింది. ఇది ఉమ్మడి అభ్యర్థులు, అంటే ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. 99 మంది కూడా ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులే. ఏ అభ్యర్థినైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన భుజాల మీద వేసుకుని 2 పార్టీల కార్యకర్తలకే ఉంది. ముఖ్యంగా మనం ఈ రోజున ఈ దుర్మార్గం జగన్ పరిపాలన నుంచి విముక్తి పొందాలంటే కూడా ఏకతాటితో పనిచేసి, కలిసికట్టుగా పనిచేసి, మన మధ్యన ఏ విధమైన తారతమ్యాలు లేకుండా కలిసి పనిచేయాలి. మన కార్యకర్తల మధ్యన కానీ, నాయకుల మధ్యన కానీ ఏదో రకమైన గొడవలు పెట్టాలని చెప్పి, లేకపోతే ఏదో రకమైన ఇబ్బందులు గురి చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఏం పట్టించుకోకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా ఒకరికొకరు మనసు వైపు మాట్లాడుకుని కలిసి పనిచేసి మనం ఈ నియోజకవర్గాన్ని, అలాగే ఈ రాష్ట్రంలో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాలి ఉమ్మడి అభ్యర్థులు అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన కలయికతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏదైతే 99 సీట్లు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి సీట్లు అనౌన్స్ చేసి ప్రప్రథమంగా సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత తాడేపల్లిగూడెంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్నికల శంఖారావం పేరుతో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. దానికి మన కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఉమెన్ కమిటీ వారు, అలాగే చౌదరి గారు, మరి రామకృష్ణ గారు, అలాగే మరి ఈ కొవ్వూరు నియోజకవర్గం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన టీవీ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఉమ్మడిగా అందరూ కలిసికట్టుగా రేపు ఏదైతే తాడేపల్లిగూడెం సభ ఉందో దానికి సుమారుగా 6 లక్షల మంది వచ్చేలాగా అన్ని ఏర్పాట్లు అక్కడ చేయడం జరుగుతూ ఉంది. దానికి పెద్ద ఎత్తున మరి మన కొవ్వూరు నియోజకవర్గం నుంచి కూడా సుమారుగా 20 నుంచి 30 వేల మందిని మనం తీసుకెళ్లాలని చెప్పి ఒక అంకెను ఏర్పాటు చేసుకోవడం, తద్వారా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఇక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ, మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, అలాగే జనసేనలో ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, వాళ్ళ యొక్క నాయకత్వంలో కానీ పెద్ద ఎత్తున మరి రేపు జరగబోయే ఈ సభకు, బుధవారంలో జరగబోయే ఈ సభకు పెద్ద ఎత్తున మనందరం కూడా కదలి వెళ్ళి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిపి చేసి ఈ యొక్క ఎన్నికల శంఖారావం సభ మరి అత్యంత అద్భుతంగా ఉండాలని, మన జిల్లాలో జరిగినట్టు ఎక్కడ జరిగినా సరే వెస్ట్ గోదావరి జిల్లా ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా కాబట్టి ఒక చక్కటి జన సందోహాన్ని అక్కడ చూపించాలని చెప్పి ఆ యొక్క కార్యక్రమాన్ని ఎలా చేయాలి, ఇక్కడి నుంచి మనం జనాన్ని ఎలా తీసుకెళ్లాలని చెప్పి ఉమ్మడి కార్యాచరణ అనేది ఈరోజు అందరం కూడా వేదిక మీద ఉన్న ఉమెన్ కమిటీ సభ్యులు చౌదరి గారు, రామకృష్ణ గారు, అలాగే టీవీ రామారావు గారు, ఇంకా వేదిక మీద ఉన్న జనసేన నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మన సొంత కార్యక్రమంగా, ఎందుకంటే ఈరోజు ఒక పార్టీ కార్యక్రమం కాదు, 2 ఉమ్మడిగా కలిసి వెళ్ళే ప్రయత్నం. ఒక పార్టీ పెడుతూ వెళ్ళే జగన్మోహన్ రెడ్డికి చుక్కకనబడే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటిది మన 2 పార్టీలు కలిసి ఉమ్మడిగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఎవరైతే మన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, మహిళా సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సభకు తరలి రావాలని చెప్పి దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా మరి ఈ నియోజకవర్గంలో ఉన్న ఉమెన్ కమిటీ సభ్యులు కానీ, అలాగే టీవీ రామారావు గారిని మరి ఆ పర్యవేక్షణ అంతా కావాల్సినంత కూడా మరి పూర్తిగా అందించడానికి ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం రావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని నాది అని కార్యక్రమం నాది అని బాధ్యత తీసుకొని పెద్ద ఎత్తున తరలి వెళ్ళేందుకు పూర్తి సహాయ సహకారం అందించమని చెప్పి ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న సోదర సోదరులందరినీ కూడా పేరుగా మరి అర్థిస్తా ఉన్నాం. తప్పనిసరి సభకు పెద్ద ఎత్తున వస్తారని చెప్పి, కథని రావాలని చెప్పి మరొకసారి ఆశిస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జనసేన. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మరి అబ్జర్వర్
శ్రీధర్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం పార్టీ హ్యూమన్ కమిటీ సభ్యులు జనరల్ సుబ్బరాయ చౌదరి గారికి, అలాగే కంటమని రామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మరి ఒట్టికోటి వెంకటేశ్వరరావు గారికి, మా కొవ్వూరు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సత్యబాబు గారికి, పట్టణ అధ్యక్షుడు డాగల రాము గారికి, అలాగే మరి వేదికను అలంకరించినటువంటి తెలుగుదేశం యువ నాయకుడు సూరమనేని చెన్నై గారికి, జనసేన పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ గారైనటువంటి తేజ గారికి, తాళ్ళపూడి మండల అధ్యక్షులు పరమేశ్వర్ గారికి, వేదిక నిర్వహించినటువంటి అందరికీ మరి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు మా జనసేన పార్టీ సంబంధించిన మీటింగుల్లో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు శానా మీరు సిద్ధమా, నేను సిద్ధం అని చెప్పేసి అడగడం జరిగేది. ఇది కూడా చూసుకాదు కొట్టేశాడు. నేను సిద్ధం అంటున్నాడు. దేవుడికి సిద్ధం, రా, నీకు దమ్ముంటే ఇప్పుడు రా, మేమందరూ కలిసి ఉన్నాం, మేము సిద్ధం, సంసిద్ధం, నిన్ను తరిమి 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 కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నీ సిద్ధం ఏంటో నువ్వు తయారై ముందుకు రమ్మని చెప్పేసి, నీ సిద్ధానికి అర్థం ఏంటో, మరి రాష్ట్రాన్ని ఎదురు ఎప్పుడు వెళ్ళిపోతావు, ఎప్పుడు సిద్ధపడతావు అనే దాన్ని తేల్చుకుంది కానీ నేను రమ్మని చెప్పి నేనే ఆహ్వానిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వీళ్ళిద్దరూ కలవకూడదు అనుకునే కోరిక నీదే, వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయకూడదని కోరిక నీదే. జనసేన పార్టీ ఒకటి సింగిల్ గా చెయ్యలేదా అనే కోరిక నీదే. నీ కోరికలు పెట్టుకుని మరి నువ్వు ఎక్కడికి ముందుకెళ్తావు, నువ్వు దేనికి సిద్ధంగా ఉన్నావని చెప్పేసి నిన్ను ప్రశ్నిస్తున్నావు. నిజంగానే మరి సిద్ధపడ్డారు, సిద్ధంగానే ఉన్నారు. మరి తాడేపల్లిగూడెం సభ విజయవంతంతో మరి నువ్వు ఖచ్చితంగా సభ గెలవడానికి కాదు, మేము కలిసినప్పుడే గెలిచాం, ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు, ఆ సభతో నిన్ను సాగనంపడానికి మరి రెండు పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి అది విజయోత్సవ సభగా మరి మేము అభివర్ణించుకుంటున్నాం. దానికి నువ్వు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మన శ్రేణులందరికీ ఒకటే చెప్తున్నాం, ఆడు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా నమ్మడానికి ఇక్కడ మనం ఎవరు సిద్ధంగా ఉండొద్దు. మరి మనకు వచ్చినటువంటి ఏకైక అవకాశం ఇది. మరి ఈ అవకాశాన్ని మనందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరం కూడా ముక్త కంఠంతో ఒకే తాటిపై తెలుగుదేశం జనసేన మరి ఎక్కువగా మోటార్ సైకిల్ మన జనసేనకి ఎప్పుడు కూడా సైలెన్సర్ బ్యాచ్ ఉంది. వాళ్ళందరూ కూడా విడివిడిగా కాకుండా పార్టీ ఆఫీస్ నుంచి మరి మేము ఇంతమంది వెళ్తున్నామని చెప్పి ఖచ్చితంగా ఇక్కడి నుంచే అందరూ కూడా బయలుదేరాలని చెప్పి, అలాగే వారు కూడా మరి టైం కలిసి వస్తే అందరూ కూడా కలిసే ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మోటార్ సైకిళ్ళే కాదు ఆటోలు కావాల్సినటువంటి వాళ్ళకి ఆటోలు, అలాగే మరి బస్సులు కావాల్సినటువంటి వాళ్ళకి బస్సులు కూడా ఇవ్వడానికి మరి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. మరి మీరందరూ కూడా అన్నిటిని కూడా వినియోగించుకుని ఎక్కువ అధిక సంఖ్యలో మీకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఆయన సీట్లు మన నాయకుడు అందరూ కూడా ప్రజలందరూ బలైపోయి ఉన్నారు కాబట్టి ఇక్కడ చూస్తే ఇసుక కార్మికులకి పని లేకుండా పోయింది, మరి పడవ కార్మికులకు పని లేకుండా పోయింది, రకరకాల దోపిడీ విధానాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. మరి ఇక్కడ చూసి ఇక్కడ ప్రమోషన్లు ఇస్తా ఉంటాడు, అక్కడ ఏంటంటే ఇక్కడ చట్టం తీసుకెళ్లి పక్కన పెడతాడు, అక్కడ బంగారం అంటాడు, అక్కడ చట్టం తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు, ఇక్కడ బంగారం అంటున్నారు. మరి అది ఎంతవరకు సౌండ్ అనేది అక్కడ తెలుసుకోవడం మాని ఇక్కడి నుంచి ఎక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చుకోవడమే సరిపోతుంది. ఇది మానేసి నువ్వు సీట్లు ప్రకటించుకో, యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం, దమ్ముంటే మరి మేము ప్రకటించినట్టుగా నువ్వు కూడా ప్రకటించుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము హెచ్చరిక తెలియజేస్తున్నాం.
మరి ఇవన్నీ చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి. మరి అతను దులిపేది దుమ్ము దులిపేది తరిమి పెట్టేది అంతా కూడా మహాసభ తర్వాత ఆలోచించుకుని మంచి ముహూర్తం పెట్టి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేటటువంటి విధానం చేద్దాం. మరి అతను పారిపోయే విధంగా మన జన సమీకరణ చేసి చూపించి మన సత్తా చాటాల్సినటువంటి ఆవశ్యకత మరి ఆసన్నమైంది. కాబట్టి మరి రెండు పార్టీల తరపు నుంచి కూడా ఖచ్చితంగా అందరూ కూడా సన్నద్ధం అవ్వాలని చెప్పి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడ చూసినా చిన్న చిన్న అద్భుతాలు కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి టీం ఉంది మరి సోషల్ మీడియాకి. మరి వీళ్ళందరూ డ్యూటీ ఏంటంటే తల్లికి తెలుగు పండవట్లేదు, అన్నదమ్ముడికి పండవట్లేదు, అక్క చెల్లికి పండవట్లేదు, పక్క వీడికి వీధి లేదు, ఆ వీడికి కూడా పండవట్లేదు. ఈ వెనకాల చిక్కని చింపి కానీ అవతల వెనకాల కారు మీద రాజేసింది కూడా ఆ పార్టీయే. ఈ కేవలం ఇవన్నీ కూడా వైసమ్యాలు సృష్టించేది వైసీపీ పార్టీ మాత్రమే అని చెప్పి మీరందరూ కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం వారికి నేను జనసేన తరఫున ఇచ్చేటటువంటిది ఏకైక హామీ ఒకటే, మీ పార్టీలో ఏ వ్యక్తికైనా సరే, ఉదాహరణకి మరి జవహర్ గారికి కానివ్వండి, మరి ఇప్పుడు వచ్చినటువంటి మన ముప్పటి వెంకటేశ్వరరావు గారికి కానివ్వండి, మరి చలం గారికి కానివ్వండి, రామగిరి వెంకటరావు కానివ్వండి, జయరాజు గారికి కానివ్వండి, అలాగే మాకు తెలిసినటువంటి వాళ్ళందరికీ సీట్ ఇచ్చిన జనసేన భుజాన్ని వేసుకుని పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా మాలో కూడా మరి 2-3 మరి ఆశావాదులు ఉన్నారు. మా విజయ్ కుమార్ గారికి కానివ్వండి, అలాగే మరి రాఘవులు గారికి కానివ్వండి, అలాగే ఎవరికిచ్చినప్పటికి కూడా మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటూ, మనలో వైషమ్యాలు సృష్టించడానికి కేవలం మనమే కొట్టుకునే విధంగా మరి రకరకాల కుట్రలు వైసీపీ పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ మాయలు పడి మనం వైషమ్యాలు సృష్టించుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి మనం అందరం కూడా కలిసి మరలా ఈ మీటింగ్ సక్సెస్ చేసుకుని విజయోత్సవ సభ మరి మా నాయకులు అయినటువంటి సుబ్బరాయ చౌదరి గారు, గడ్డపల్లి రమేష్ గారు, రామకృష్ణ గారు ఎక్కడ ధర్మ వస్తే అక్కడ మరి మాట్లాడడానికి, అక్కడ సమావేశం అవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. విజయోత్సవ సభ కూడా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా జరుపుకుంటాం. మీడియా సాక్షిగా చెప్తున్నాం, ఖచ్చితంగా జరుపుకు తీరుతాం. ఈ వైసీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టడానికి మరి రెండు పార్టీలు ఏకస్తులయ్యారని చెప్పి ఆయుధాల కోసం చూస్తున్నాం. ఆ ఆయుధమే ఊటనే ఆయుధం కాబట్టి ఆయనకి చేతులు నెప్పులు పట్టేసి డబ్బులు రాని బటన్ నొక్కి ప్రజలందరూ కూడా ఏకస్తులై మరి ఒకే ఒక బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా పంపేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.